మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు 1,00,000 కోట్లు 60,000 కోట్లు 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బిల్డింగ్స్ మీరు అనుకున్నట్టు నగరాలు కడుతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో, అక్కడ కంపెనీ పెట్టొచ్చో లేదో, అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చో లేదో అనే భయం అయితే న్యాచురల్గా ఇన్వెస్టర్స్లో ఉంటుంది. అదేమన్నా క్లియర్ చేయగలరా? అసలు రాజధానిలో ఇన్ని కంపెనీలు ఎందుకు పెడతారు? ఉంటే ఆఫీసులు పెట్టుకోవచ్చు కాదనం, కానీ రాజధానిలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతారా? ఇండస్ట్రీస్ ఎవరు పెట్టరు కదా. రాజధాని ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అది అప్పుడు లేదు, తర్వాత వచ్చింది డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా, మళ్ళీ ఏమైనా మారుతుందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మా భయం అదే. ఆయన కళలు కంటున్నంతకాలం ప్రాబ్లంలా. ఐకానిక్ టవర్స్ అనుకోవచ్చు, లేదా సముద్రంలో నీళ్ళ లోపల అదేదో వాటిని తిరిగి హైపర్ లూప్ ఏదో అది అనుకోవచ్చు. కాస్ట్ కాకుండా సెంటర్ నుంచి గ్రాంట్స్ తీసుకురాగలిగి ఆయన అద్భుతమైన నగరాలు ఎన్ని కట్టుకున్నా పర్లేదు. విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇదంతా డెవలప్ అవుతుంది మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా. దట్ ఈజ్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం నేను ఎక్కడో పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3ట్లో ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది. ఏది వైజాగ్, ఇక్కడైతే ఇప్పుడు మొత్తం 1,00,000 కోట్లు పెట్టాలి. కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది. అసలు కొత్తవి కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. తను వైజాగ్లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు